ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచే 100 సంవత్సరం వచ్చామండి. బాగా దర్శనం అయింది, మంచిగా జరిగిందని మళ్ళీ ఈ సంవత్సరం కూడా అలాగే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. హైదరాబాద్లో చాలా శివాలయాలు ఉన్నారు కదా, ఇక్కడ కీసరగుట్టకి రానికి గల కారణం? ఈయనకి మాకు అన్నీ కలిసి వచ్చినాయండి, ఈయన దండం పెట్టుకుంటే అందుకనేసి వచ్చామన్నమాట. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయండి, జనం ఎక్కువ ఉన్నారు కాబట్టి కొంచెం లేట్ అయిందండి అంతే. ఇంకేమైనా ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది? ఏముంది, అన్ని సౌకర్యాలు బాగానే చేశారండి. వాటర్లు ఇస్తున్నారు, మజ్జిగ ఇస్తున్నారు, భోజనాలు పెడుతున్నారు, ఇస్తున్నారు, అన్నీ బాగున్నాయి. ఇంకా అంటే కొంచెం జనాలని కూర్చుంటే అవకాశం లేదండి, కూర్చుని కొంచెం నిలబడి ఎక్కువ జనాలు ఉంటున్నారు. ఫ్యామిలీతో కలిసి వచ్చారా? అందరం వచ్చామండి, కలిసి వచ్చి మొత్తం వచ్చి. కీసరగుట్టలోని లింగాలు చాలా ప్రత్యేకత అని చెప్తారు, ఆ ప్రత్యేకత ఏంటి లింగాల? ప్రత్యేకించంటే ఫస్ట్ ఆకాశం నుంచి హనుమంత స్వామి లింగాలు తీసుకెళ్తుండగా ఆకాశం నుంచి ఇంత ముక్క పడింది. ఆ పైనుంచి ఆకాశం వచ్చినప్పుడు కిందకు వచ్చేసరికి అవి 108 ముక్కలుగా తయారయ్యాయి అనమాట. అవి ఆ 108 ముక్కలకి మా పైన జనాలు జన పెరుగుతూ పెద్ద పెద్దగా అవినాయి. అవి అయినప్పుడు అది నుంచి జనాలు వచ్చేవారు కాదు. తర్వాత జనాలు పెరిగేసరికి అవి పెరుగుతూ మానేసినాయి అనమాట. అవి జనాలు విపరీతంగా ఉండి ఇప్పుడు ఫస్ట్ నుంచి 20 సంవత్సరాల నుంచి వస్తున్నాం ఇక్కడ మేము. చాలా మాట చాలా మహిమ గల శివుడు అనుకుంటాం అనమాట. ప్రతి లింగం కూడా ప్రత్యేకమైన లింగం అన్నీ కూడా అవి చాలా బాగుంటుంది. జనం ఇంకా రావాలి ఇంకా కోరుకుంటున్నాం. చాలా ఇది మీరు ఇక్కడికి కీసరగుట్టలోని ఎన్ని లింగాలకు పూజ చేశారు? మేము ప్రతి కనిపించిన లింగాలకు ఫస్ట్లో అయితే మేము 108 ఖచ్చితంగా లెక్క పెట్టుకున్నాం. ఇప్పుడు జనాలు ఎక్కువైసరికి ప్రత్యేకంగా గుళ్ళని చుట్టూ దిమ్మలు కట్టి బాగా చేశారనమాట. అవి ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాయి కూడా మొత్తం వాళ్ళ లెవెల్ నుంచి ఈ లెవెల్ వరకు అన్నీ ఉన్నాయి, చుట్టూ ఉన్నాయి, గుట్ట మీద ఉన్నాయి, కింద గుట్ట వరకు ఉన్నాయి. అన్ని శివలింగం చూసి అన్ని చాలా బాగున్నాయి అన్నది. ఇంకా చిన్న లింగాలు కానీ పెద్ద లింగాల వరకు అవుతూ మొదలెట్టి ఈ కొన్ని లింగాలు కూడా ప్రత్యేకంగా పెట్టారు. లింగాలు 4 పక్కలే కూడా హనుమంత స్వామి ఏంటి శివలింగం చాలా బాగున్నాయి. ఇంకా లింగాలను ఇంకా అభివృద్ధి చేయాలంటే ఇంకేమన్నా చేస్తే బాగుంటుందా? ఏంటంటే అట్లకి సపరేట్ ఎండ రాకుండా కలుషితం లేకుండా ఉండాలి ఫస్ట్. అవి ఏ పెడతా ఆవు పాలు కానీ ఏ పెడతా పాలు బయట పాలు ఆ పాలు ఇప్పుడు మొత్తం పోసేస్తున్నారు. అది పాలు అభిషేకించకుండా చచ్చిపోయిన పాలు పోయాలని చెప్పి మా కోరిక. అది మీరు చాలా బాగా చెప్పారు. ఏంటో చిన్న ఏ పాలు పెడితే ఆ పాలు కలుపుతం పాలు పోసేస్తున్నారు. అవి ఏం కలిపడం కాకుండా చచ్చిపోయిన పాలు పోసి అభిషేకించుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాను. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు అంటే వచ్చి కూడా 1 అవర్ అవుతుంది. 1 అవర్కి లైన్లో ఉన్నాం. అసలు లైనే కదులుతుంది అసలుకి. మస్తు ఇబ్బంది. ఎండ కూడా చూస్తున్నారు ఎట్లా కొడుతుందో. అక్కడికే తడకలు వేసినారు అంతే. ఇంతకుముందు కూడా వచ్చారా? ఇదే ఫస్ట్ అంటే లైన్ ఇంతకుముందు కూడా వచ్చినాం కానీ మరీ కొంచెం మెయింటెనెన్స్ మంచిగా లేదు. అంటే గత ప్రభుత్వాలు ఎలా ఏర్పాట్లు చేసింది, ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పడుతుంది. ఏడానే ఇంతే ఉంది. అమౌంట్ ఏమైనా ఉంటే అమౌంట్ కట్టండి, అటు పోండి అంటున్నారు. అటు ముంగట పోతే ఇంకేమైనా ఏర్పాట్లు చేయాలంటారా? ఏర్పాట్లు అంటే మంచిగా డెవలప్మెంట్ చేయాలి. ఆ టెంపుల్కి వచ్చిందంటే కొంచెమన్నా కదులుతూ ఉండాలి. మొత్తం విఐపీలకే మొత్తం ముంగట పంపించేస్తున్నారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఏంది పరిస్థితి? అదే అంటే ఇక్కడ ప్రతి సంవత్సరం వస్తా అని చెప్తున్నారు కదా, మొక్కిన మొక్కులు నెరులుతున్నాయా? అంటే జరుగుతున్నాయి కాబట్టి వస్తున్నాం అన్న. మంచిగా మనకి ఎంతో అంత దేవుడు కొంచెము కరిగిస్తున్నారు కాబట్టి మనం వస్తున్నాం. అదొక నమ్మకం. ప్రతి సంవత్సరం ఒక్క పొద్దు ఉంటాం ఈ శివరాత్రి రోజు. జాగరణ కూడా ఇక్కడనే చేస్తారా? లేదు అన్న, ఇంటికాడ చేస్తాం. అంటే హైదరాబాద్లో చాలా శివాలయాలు ఉన్నాయి కదా, ఈ శివాలయానికి ఎందుకు అంతమంది ఎక్కువ భక్తులు వస్తారు? కొంచెం మాకు దగ్గరలో ఇక్కడ బాగుంటుంది కదా అని చెప్పి కీసారు. భక్తులు కూడా ఎక్కువ వస్తారు కదా ఇక్కడ. ఫేమస్ కదా. ఎక్కడ నుంచి వచ్చారు? బల్కంపేట. అంటే ప్రతి సంవత్సరం వస్తారా? ఈ సంవత్సరం లేదమ్మా, ఇది 3ఓసారి. అంటే కోరిన కోరికలు నెరవేరుతున్నాయి? నెరవేరితే ఎందుకు నెరవేరు? దేవుడి దర్శనం చేసుకుంటే నెరవేరుతాయి. అంటే బల్కంపేట అన్నారు కదా, హైదరాబాద్లో చాలా శివాలయాలు ఉన్నాయి కదా, ఇక్కడికే రావడం గల కారణం ఏముందమ్మా, రావాలని దర్శనం చేసుకోవాలని. ఎక్కడి నుంచి వచ్చారు? బొల్లారం నుంచి వచ్చాం. బొల్లారం ప్రతి సంవత్సరం వస్తారా? ఈ సంవత్సరం లేదు, మధ్యలో వచ్చి వెళ్తుంటాం. కీసరగుట్టలో శివుడు ఎందుకు ఇంత ఫేమస్? ఫేమస్ అంటే ఇంకా దేవుడు అన్న తర్వాత ఫేమస్ అయ్యి కదా ఎక్కడ ఉన్నా. చాలా శివాలయాలు ఉన్నాయి కదా హైదరాబాద్లో, అట్లా అని. నిజమే కానీ ఇది బయటకు ఉంటుంది కదా ఫేమస్ ఇక్కడ. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ? మంచిగానే ఉన్నాయి. ఇంకేమైనా ఏర్పాట్లు చేస్తే బాగుంటుందా? లేదు, అన్ని మంచిగానే ఉన్నాయి ఇప్పటికైతే. హైదరాబాద్ నుండి వస్తున్నాం. ప్రతి సంవత్సరం వస్తారా? ఈ సంవత్సరమే వచ్చినాం. ప్రతి సంవత్సరం రాలే, ఇప్పుడు రాలే, ఫస్ట్ సారి వచ్చినాం. ఎవరెవరు వచ్చారు? మా బాబు, నేను, మా మనమడు. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. ఇంకేమైనా ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది? ఏం లేదు, మాకు తెలియదు, మంచిగా ఉంది.